ఇస్సాక్ గారిని బలిగా కోరుకుంటారండి. బలిగా కోరుకుంటారు. ఈ దేవుడికి తెలియదా అండి ఇస్సాక్ గారు లేక లేక పుట్టిన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు అని దేవుడికి తెలియదా? అబ్రహాం గారికి ఇస్సాక్ గారు అంటే ఎంతో ఇష్టమని దేవుడికి తెలియదా? అయినా కానీ దేవుడు అబ్రహాం గారు ఎందుకు అడిగారంటే అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని, ఆయన మనసును పరీక్షించడం కోసం దేవుడు అబ్రహాం గారిని అడిగారు. ఆ పరీక్షలో అబ్రహాం గారు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకోకండి దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి ముందుకు వచ్చారు ప్రియులారా. ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నారు, నిరూపించుకున్నారు ప్రియులారా. మరి ఈ రోజున మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని బలి కోరుకోవట్లేదు, ఏం కోరుకోవట్లేదు, కానీ మన మనసును కోరుకున్నాడండి. ఏంటా మనసు అంటే పరిస్థితి ఎలా ఉన్నా కానీ దేవునితో కనీసం మనం కొన్ని క్షణాలైనా గడపడానికి ముందుకు అడుగులు వేస్తామా లేదా అనేది మన మనసుని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజున మన మనసును పరీక్షిస్తున్నాడు దేవుడు. కానీ ఈ పరీక్షలో మనం ఏమైపోతున్నామంటే మన మీద మనం ఆధారపడిపోయి లేదా మన పరిస్థితులను చూసేసి నా వల్ల కాదు ప్రభువా, నేను గడపలేను ప్రభువా, నాకు